ఉన్నావ్ రేప్ కేసు బాధితులు తమకు న్యాయం కావాలంటూ ఆందోళనకు దిగారు. అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగార్కు ఢిల్లీ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. సెంగార్కు బెయిల్ రావడంతో తమ ప్రాణాలకు గ్యారంటీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక న్యాయ పోరాటంలో సహకరించాలని కాంగ్రెస్ నేత సోనియా గాంధీని కలిశారు బాధితురాలు. మరోవైపు ఢిల్లీలో బాధితులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఉన్నావ్ రేప్ కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగార్కు బెయిల్ రావడంతో తమకు న్యాయం చేయాలంటూ పోరాటం చేస్తున్నారు బాధితులు. ఢిల్లీ హైకోర్టు తీర్పును నిరసిస్తూ బాధిత ఫ్యామిలీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇండియా గేట్ దగ్గర, ఆ తర్వాత మండీ హౌస్ దగ్గర నిరసనకు చేపట్టారు. బాధితులని సీఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బాధితులపై దురుసుగా ప్రవర్తించారు. నిరసనకు దిగిన వారిని అక్కడి నుంచి ఈడ్చిపడేశారు. ఈ క్రమంలో బాధితురాలు తల్లి పోలీసు వ్యాన్ నుంచి కింద పడిపోయింది. ప్రధాన నిందితుడు సెంగార్కు బెయిల్ ఇవ్వడం అంటే తమ ప్రాణాలకు గ్యారంటీ లేనట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు బాధితులు. తర్వాత పోయేది తమ ప్రాణాలేనంటూ బాధితురాలు, ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగలేదని తన కుమార్తెను బంధించారని వాపోయారు బాధితురాలు తల్లి. తమను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది బలవంతంగా తన కూతురుని లాక్కెళ్లారని తెలిపారు. తనను రోడ్డుపై పడేశారని వాపోయారు బాధితురాలు తల్లి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీని కలిశారు ఉన్నావ్ కేసు బాధితురాలు. మహిళా కార్యకర్త యోగితా భయానుతో కలిసి 10 జన్పథ్కు వెళ్లారు. న్యాయ పోరాటంలో తమకు సహకరించాలని సోనియాని కోరినట్లు తెలిపారు బాధితురాలు. తమకు న్యాయ పోరాటంలో అండగా ఉంటామని సోనియా చెప్పారన్నారు. और राहुल भैया का सामने से फोन आया और सामने से हमको बुलाया और मैं उनसे मिलने गई. उन्होंने मुझे न्याय का आश्वासन दिया और न्याय की लड़ाई के लिए आगे के लिए बोला है. यही है कि हमें न्याय दीजिए. आप लोगों से यही उम्मीद है कि मेरी आवाज आगे तक बढ़ाइए और मुझे తమకు న్యాయం చేయాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను కలుస్తామని చెప్పారు బాధితులు. త్వరలోనే రాష్ట్రపతిని కూడా కలిసి న్యాయం చేయాలని వేడుకుంటామని తెలిపారు. అలాగే కుల్దీప్ సెంగార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు బాధితులు. ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు, ఆమె తల్లితో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. తమకు అన్యాయం జరిగిందంటూ నిరసన చేస్తున్న ఓ అత్యాచార బాధితురాలతో ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. న్యాయం కోసం గళం వినిపించడమే ఆమె చేసిన తప్ప అని ప్రశ్నించారు. రేప్ కేసు నిందితులకు బెయిల్ రావడం, బాధితులను నేరస్తులుగా చూడటం ఏం న్యాయమని నిలదీశారు. ఇలాంటి అమానవీయ సంఘటనలతో మన సమాజం నిర్జీవంగా మారుతోందంటూ ఎక్స్లో పోస్టు చేశారు రాహుల్. 2017లో వెలుగు చూసిన ఉన్నావ్ రేప్ కేసులో ఎన్నో సంచలనాలు బయటపడ్డాయి. అప్పటి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ సెంగార్ ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాగే బాధితురాలను అమ్మేసే ప్రయత్నం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. బాధితురాలు తండ్రి మరణానికి కారణమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019 ఆగస్టు 1న ఉన్నావ్ కేసు ఢిల్లీకి బదిలీ అయింది. ఢిల్లీ కోర్టు 2019 డిసెంబర్ 16న కుల్దీప్ సింగ్ను దోషిగా తేల్చి డిసెంబర్ 20న జీవిత ఖైదు విధించింది. మరోవైపు అదే ఏడాది కేసు సిబిఐ విచారణ జరుగుతుండగానే బాధితురాలు, ఆమె ఫ్యామిలీ ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి బాధితురాలు బయటపడగా ఆమె తండ్రి, మేనత్త మరణించారు. 2020 నుంచి సెంగార్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తాజాగా ఢిల్లీ కోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేసి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దీంతో బాధితులు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.